హాయ్ హలో నమస్తే, నేను మీ కుమార్. ఏకే న్యూస్కు స్వాగతం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మంతని మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మంతని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు ఏగులపు శంకర్ గౌడ్, మంతని మండల మాజీ ఉపాధ్యక్షుడు వేల్పుల గట్టయ్య మాట్లాడుతూ, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ టికెట్తో ఎమ్మెల్యేగా గెలిచి పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి ఎమ్మెల్యేగా గెలవాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మంతని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆరపల్లి కుమార్, కౌన్సిలర్ కాయితీ సమ్మయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేముల లక్ష్మయ్య, జనగామ సంతోష్, చెరుకుతోట ఓదెలతో పాటు తదితరులు పాల్గొన్నారు. మండలం నుంచి ఆయన హెచ్చరిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఏదైతే నువ్వు పార్టీ మారిన సంజయ్ గారు, మీరు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవాలి. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఎమ్మెల్యే గెలుపురి అలా. అప్పుడు మీ నిజాయితీ ఏందో, మీ నిజస్వరూపం ఏందో ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు అందరికీ పట్టబయలవుతుంది. మిమ్మల్ని నమ్ముకున్న సెకండ్ క్యాడర్ కూడా మిమ్మల్ని తుగాని ఉంచే సందర్భం వస్తుందని చెప్పి ఈ విధంగా నేను హెచ్చరిస్తున్నాను. మరి ఇంకొక విషయం ఏంటంటే, రాబోయే కాలంలో కూడా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చాలా అద్భుతంగా తీర్చిదిద్ది మరి సన్నాహక సమావేశాలు పెట్టి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో మరి క్యాడర్ను పెంచుకుంటూ పోతాడని చెప్పి మొన్ననే పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే పోతాడని చెప్పి మొన్ననే పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈ కార్యకర్తలు కూడా, ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా అధైర్యపడకుండా అందరూ మనోధైర్యంతో ఉండాలని చెప్పి మా నాయకుడు చెప్పమని మాకు చెప్పింది కనుక మేము ఇక్కడ ఈ ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఏది ఏమైనప్పటికైనా రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతమై ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నిన్నటి రోజున చిత్తాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు మరి కాంగ్రెస్ పార్టీలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారితో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఓకే, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏమాత్రం అవగాహన ఉన్నా, మానవత్వం ఉన్నా డాక్టర్ సంజయ్ గారు మీరు వెంటనే మరి ఎమ్మెల్యే రాజీనామా చేసి మీరు పార్టీలో కలవాల్సిన అవసరం ఉండే. మరి ఇప్పటి వరకు పార్టీలలో కలిసిన వారు ఎవరికి ఏమైనా మానవత్వం ఉంటే బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచినటువంటి వాళ్ళు మరి రాజీనామా చేసి పోతే బాగుంటుంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరి నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద ఆలితే ఫైర్ చేసి చంపి పడేస్తాం, ఎవరిని కూడా మేము జైన్ చేసుకోం అని చెప్పిన సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మరి ఎవరో తప్పు చేసిండ్రు, మేము తప్పు చేసే వారికి కావు అని చెప్పినటువంటి సందర్భాలను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండే. మరి ఇవాళ బజారు పొంటి కాయగూరలను ఏ విధంగా కొంటామో ఆ విధంగా మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి నిన్న మొన్న మరి చూస్తూనే ఉన్నాం, ఒకరికొకరు మరి అమ్ముడు పోతున్నారా, మరి లేకపోతే ఈ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటువంటి ఉద్దేశాలతో పోతున్నారా, ఇది ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు నిర్ణయిస్తారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కార్యకర్తలు అనేవాళ్ళు మరి ప్రతి నియోజకవర్గంలో ఎవరైతే కష్టపడి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిపించిందో ఆ వారి నియోజకవర్గంలో
మరి తప్పకుండా వారి తరిమి కొట్టవలసిన అవసరం ఉన్నది, వారి దిశభూములు కాలబెట్టాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పి మరి పైనుండి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి మరి మా మంత్రి నియోజకవర్గం మా నాయకుడు గౌరవనీయులు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమది గారు వారిచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడే కానీ జగిత్యాల కానివ్వండి, మరి ఇక్కడ ఇంకా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ప్రాంత ఎమ్మెల్యేలు ఎవరైనా మరి గౌరవ మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి నాయకత్వంలో మరి పనిచేస్తే మీ అందరికీ కూడా భవిష్యత్తు ఉంటుంది, మరి క్యాడర్ కూడా మన అటువంటి వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి మరి క్యాడర్ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఎందుకంటే క్యాడర్ అనేది ముఖ్యం. ఇలా ఎమ్మెల్యేలను గెలిపించిన వాళ్ళు కార్యకర్తలు, మన క్యాడర్. ఆ క్యాడర్ అనే వాళ్ళే గొప్ప బిడ్డలు. క్యాడర్ అనే వాళ్ళ కార్యకర్తలకు మరి అందరికీ మరి వారి మన్ననలు ఉంది, వారి ఆశీర్వాదంతోనే గెలిచిన ఎమ్మెల్యేలు క్యాడర్ను మర్చిపోతారు. కాబట్టి మీకు పుట్టగతులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైతే మామూలు కార్యకర్తగా మరి నిజంగా చెప్తున్న ఉదాహరణ చెప్తుంటారు, మేము గతంలో ఉన్నటువంటి పార్టీలలో మరి ఏం కాలేకపోయినప్పటికీ కూడా మరి ఈరోజు ఈ పోరాటం ద్వారా మరి నేను మంత్రిని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ కోసం గ్యాస్ను పోసి కేసులో పోయిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఎందుకంటే అటువంటి బిడ్డలకు ఏదో అవకాశం వచ్చింది, మరి మా భార్య యువలోకంలో ఎంపీపీగా అయిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఉద్యోగ పార్టీ ఇది. మరి ఈ ఉద్యోగ పార్టీలో తప్పకుండా ఈ పార్టీ పైకి వస్తుంది. ఈ పార్టీలో రాబోయే కాలాన్ని ప్రభుత్వాన్ని ఏర్పడేస్తుంది. ఈ ఉన్నటువంటి వారికి సంశిష్ట స్థానాన్ని కల్పిస్తాడు మన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు అని చెప్పి సందర్భం తెలియదు. ముఖ్యంగా కార్యకర్తలు క్యాడరు మనోధైర్యం చెడిపోకుండా మనోధైర్యం నిబ్రంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా అందరూ కూడా కార్యకర్తలకు తెలియజేసుకుంటూ, మరి మనోధైర్యాన్ని చెడిపోతే మరి మనకు ఏమిటి కొరని లెక్కలు చూస్తారు. కాబట్టి ఉన్న 10 మందిని కూడా ఐక్యమత్యం మహాబలం అని, అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇక్కడ మంత్రి నియోజకవర్గంలో పుట్టమది గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. ఏ సమస్యనైనా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.